అదేదో సినిమాలో బ్రహ్మానందం ఏంటి ఒక మాదిరిగా కూడా కనపడడం లేదా? మరీ అంత ఇదిగా కనిపిస్తున్నానా అంటారు. మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి తన మాటలు ఇతరులు వక్రీకరించారని చెప్పడం చూస్తుంటే ఆ డైలాగే గుర్తొస్తుంది. కమ్మ కమ్మ అని ఎన్నిసార్లు అన్నారు, కమ్మటి కమ్మటి అని. ఆ మాత్రం ఎవరికి తెలియదు, రాజకీయాలు చిన్న పిల్లలకు కూడా తెలుసు. పైగా గజ్జల మల్లారెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు? అయితే గజ్జల మల్లారెడ్డి కూడా ఆ అర్థంలోనే అన్నారా? పోనీ పోనీ అలాగే అనుకుంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మాధవ్ కూడా వక్రీకరించాడా? మీడియా వక్రీకరించడం అనే ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి ఏ కారణం వల్లైనా వ్యూహాత్మకంగానో పదవుల కోసమో లేకపోతే రాజకీయాల కోసమో తప్పు మాట్లాడితే దాన్ని దిద్దుకోవచ్చు. కులం అనేది ఆయన అక్కడ ప్రస్తావించారు చాలా స్పష్టంగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా దాని గురించి కలెక్టర్ల సమావేశంలో హెచ్చరించారు. మేము ఆయనతో ఏకీభవించట్లేదని వాళ్ళ పార్టీ అధ్యక్షుడే చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను అలా అనలేదు, సమర్థవంతమైన చాలా రుచికరమైన అని చెప్పాను, అది ఇది అంటే దానికి ఇంకా చాలా పదాలు. సమర్థమైన కమ్మటి పాలన అంటే సమర్థవంతమైన పాలన అని ఎక్కడ అర్థం ఉందో ఆయనే చెప్పాలి. కడప జిల్లాలో కొంచెం సాహిత్యం అన్నీ కొంచెం ఎక్కువే. కాబట్టి ఆదినారాయణ రెడ్డి మాట్లాడింది కుల కోణంలో మాట్లాడారు, దాన్ని మీడియా నివేదించింది. ఆయన అప్పుడేం తప్పు పట్టలేదు. ఇది అలా వచ్చినప్పుడు పోనీ అదే నిజమైతే మీరంతా ఇలా అంటున్నారేంటి, చంద్రబాబు ఇలా అంటున్నారంటే నేను కులం గురించి ఎక్కడ మాట్లాడాను అని అప్పుడు ఖండించి ఉండాలి కదా. అప్పుడంతా దాన్ని ఆహ్వానించారు. పైగా తిరుపతి లడ్డులో కొవ్వు లేదు ఉంది, అదొక చర్చ, దాన్ని మీరు చాలా మాట్లాడామని ఉంటే దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈయన ఎవరినో ప్రత్యర్థి పార్టీని తిట్టాం కాబట్టి తను మాట్లాడిన పొరపాట్లు అసంబద్ధమైనవన్నీ సరైనవి అయిపోతాయి. అన్నింటినీ మించి సొంత పార్టీ అధ్యక్షుడే ఏకీభవించలేని విషయాలకు అర్థం అది కాదు అంటే వక్రీగా ఇక్కడ మాధవ్ను కూడా ఆయన అవమానిస్తున్నట్టు లెక్క. అంటే చెవులో పూలు పెట్టుకోవటం అనే సినిమాలో డైలాగ్ లాగా ప్రజలందరూ చెవులో పూలు పెట్టదలుచుకున్నారు. ఆయన అందరూ కులం గురించి మాట్లాడారు, చాలామంది నాయకులు మాట్లాడారు. ఇది ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఆందోళన కలిగించింది. ఆయన మరో విధంగా దాన్ని చెప్పారు. ఇప్పుడు సుటిగా దిద్దుకోవటం, కులాల గురించి మాట్లాడకూడదు, కులతత్వాలు మంచిది కాదు, కులం చిచ్చు అనే హెడ్డింగ్ పెట్టారు కదా ఈరోజు ఒక పత్రికలో. ఇంత అయిన తర్వాత నేను కులం గురించి మాట్లాడలేదు, గుణం గురించి మాట్లాడాను, ఇంకా వేరే పదాలు ఏం లేవా? ఇంత అనుభవం ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన అన్ని పార్టీలు అన్ని వర్గాలు ఇదిగో ఇప్పుడు చెప్తున్నటువంటి అన్నిట్లో కూడా ఆయన బాగానే పనిచేశారు. అనుభవం లేని వ్యక్తి ఏమీ కాదు. దిద్దుకుంటే దిద్దుకోవాలి, లేదు నేను కరెక్ట్గానే చెప్పాను, నా ఉద్దేశం ఇది ఏం చెప్తే చెప్పాలి, అంతేగాని దాంట్లో అది లేదు ఇది లేదు అని మీడియాని ఎందుకు మధ్యలో అవమానిస్తారు, లేకపోతే మాట్లాడే వాళ్ళని ఎందుకు అవమానిస్తారు? మీకు మీరు సొంతంగా ఖండన ఎందుకు విడుదల చేయలేదు? మరి ఇది చాలా విస్తారంగా వచ్చిన తర్వాత అసలు ఇదే సమయంలో ఒకవైపు నుంచి కాపు రాజకీయాలు, ఇంకోవైపు నుంచి కేజీఎఫ్లు ఇవన్నీ వస్తున్నప్పుడే మీరు మాట్లాడుతున్నారని చెప్పుకున్న తర్వాత అవన్నీ జరుగుతుంటే నా ఉద్దేశం అది కాదని మీరు చెప్పలేదే. కాబట్టి ఈ ఖండన ఏది సమ్టైమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ది అఫెన్స్ అంటుంటారు. అంటే తప్పు కంటే కూడా తప్పు మీద ఇచ్చే వివరణ మరింత తప్పుగా ఉందని. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వ్యవహారం అలాగే ఉంది. తెచ్చుకుంటే కరెక్ట్ చేసుకుంటే చేసుకోండి, లేదా కట్టుబడి ఉంటే కట్టుబడండి. ఇంకెవరినైనా ఎందుకు బలిపక్షులను చేస్తారు? పైగా మీ సొంత పార్టీ అధ్యక్షుడిని. ఎక్కడ ఇవి ఆపాలి, రాజకీయమైన పిల్లి మొగ్గలు, విన్యాసాలు, పద విన్యాసాలు ఇవన్నీ ఎంతో ఎప్పుడు చలామణి కావు. ప్రతి విషయంలో ఇంకా ఏదైనా చెల్లిపోతుంది అనుకోవటం కూడా అది కూడా కుదరదు. ఇలాంటివి ఇంకా ఒక 2-3 ఉన్నాయి ఆయన విషయంలో తీవ్రమైనవి. అంటే మాట మార్పిళ్ళు, కొంచెం తడబడడాలు, ఒక విధమైన ఆతృత ఎస్టాబ్లిష్గా అయిపోవాలి, లేదా ఏదో వచ్చేయాలి, లేదా ఇంకెవరినో దాన్ని మీకు ఒక మెసేజ్ పంపించారు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు ట్విస్ట్ చేయడం? కాకపోతే ఒకటి, ఎవరు ఎందుకు చెప్పినా సరే ఈ కులం అని కులాలకు ఏ కులమైనా సరే
కులాల గురించి మాట్లాడకండి, ప్రజల గురించి, రాజకీయాల గురించి, పదవుల గురించి మాట్లాడండి, తప్పులేదు.